హలో బడీస్, మీలో ఎంతమంది మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో మీరు కేవలం ట్రై చేయకపోవడం వల్లే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కమెంట్ చేయండి. నేను అదే కోక చెందోడిని. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎలా అయినా మెయిన్స్ కొట్టేయాలని వెళ్ళాను. దాని తర్వాత మాకు వచ్చిన ఒక సార్ ప్రతిరోజు ఒకటే చెప్పేవాళ్ళు, మీరు రావడం చాలా కష్టం, సో కానీ మీరు ట్రై చేయండి, మీరు ఎంతో కొంత చదవండి, మీరు ఎంతో కొంత ట్రై చేయండి. నేను ఆ చదవండి అనే మాట తప్ప మిగతాదంతా గుర్తుపెట్టుకొని ఎలానో రాదు కదా అని అసలు చదవడం అనేసాను. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. అది మా కాలేజ్ వాళ్ళు బలవంతం పెడితే దాంట్లో 48% అంత వచ్చింది, వేస్ట్. దాని తర్వాత మాకు తెలిసిన ఎంతో మంది సేమ్ అయితే ఎవరైతే నాలాగే లైక్ 11th నుంచి మొదలు పెట్టారో అలాంటి వాళ్ళకి చాలా మందికి, చాలా కాదు కొంతమందికి NITs IITsలో సీట్ కూడా వచ్చింది. అంటే వాళ్ళకి వచ్చిందంటే మంచిదే, కానీ నేను అసలు ట్రై కూడా చేయలేదని చిన్న రిగ్రెట్, చిన్నగా చాలా పెద్దది. సో నేను ఇక్కడ లోకల్ కాలేజ్ ఆల్రెడీ సీట్ కూడా తీసుకున్నాను, సో ప్రెషర్ అయితే ఏం లేదు. కానీ నేను మాత్రం ఒక్కసారి ట్రై చేయాలనుకున్నాను. అసలు నా రియల్ క్యాపబిలిటీస్ నాకు అసలు ఎంత వస్తాయో చదివితే. సో ఈ జర్నీలో నేను ప్రతిరోజు ఒక వీడియో పెడతాను. దీంట్లో అయితే నేను ఎన్ని సమ్స్ చేశాను, దేనికి సంబంధించి చేశాను అన్నీ చెప్తాను. మీకు ఇలాంటి ఛాలెంజెస్ ఇంట్రెస్ట్ అయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ జర్నీ కోసం ఇంకా ఫ్యూచర్ జర్నీస్ కోసం. సో బాయ్ గైస్.